వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం రాక్ మ్యూజిక్ క్లాసెస్ అనేసి సమ్మర్ స్పెషల్గా ఇక్కడ మన సుజన్ సార్తో ఇక్కడ. సో ఇది ఎర్రగుంట్ల 4 రోడ్ సెంటర్ దగ్గర నుంచి ముద్దూరు రూట్లో పోయే రూట్లో వీరభద్ర కాంప్లెక్స్లో ఉంటుంది రాక్ ఈవెంట్స్ అని. సో దాన్ని ఈ సమ్మర్లో ఇట్లా ప్లాన్ చేయాలనిపించి ఆయన చిన్నపిల్లలందరూ ఖాళీగా ఉంటారు, ఈ టైంలో అట్లా ఖాళీగా ఉండకూడదు. సో ఈడ కూడా ఆయన టీచర్ లక్షణాలు చూపించాడు అనమాట. సో పిల్లల్ని ఒక టీచర్ ఏం చేస్తారంటే ఎప్పుడు ఏదో ఒక వర్క్ వాళ్ళకి చెప్తూనే ఉంటాడు అనమాట. అలాంటి టీచర్ మన సుజన్ సారు. సో మల్టీ టాలెంటెడ్, నాట్ ఓన్లీ టీచర్, తర్వాత మ్యూజిషియన్, తర్వాత ఆర్టిస్ట్, అన్ని సకల కళా పురుషుడు ఎవరైనా ఉన్నాడంటే ఈయన ఒకడు. సో ఈరోజు సార్తో కలవడం చాలా ఆనందంగా ఉంది. సో ఎట్లా సార్ ఈ రాక్ ఈవెంట్స్ స్టార్ట్ చేద్దామని ఎట్లా అనుకున్నారు మీరు? యాక్చువల్గా సార్ చాలామంది సమ్మర్ని సద్వినియోగం చేసుకోకుండా ఎండలకు తిరుగుతాను, అటు ఇటు బయటకు వస్తాను, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ అకాడమిక్ ఇయర్ అంతా కూడా స్టడీస్ మీద స్ట్రెస్తో ఉంటారు. కానీ అలాంటి పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ కోసము సైమల్టేనియస్గా ఒక ఆర్ట్ ఒకటి ఉంటే అలాంటి పిల్లలు సర్వాంగ వికాసం చెందుతారని ఒక ఆలోచన చేత పిల్లలకి ఇలాంటిది సెలవులు ఉపయోగించుకోవడానికి సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి ఒక సంగీత శిక్షణ శిబిరాన్ని పెడితే బాగుంటుంది వేసవిలో అనే ఆలోచన చేత స్టార్ట్ చేయడం జరుగుతుంది. సంగీతం ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇన్స్ట్రుమెంట్స్ ఒక 4 ఇన్స్ట్రుమెంట్స్ మనం నేర్పిస్తున్నాం సార్. కీబోర్డ్ నేర్పిస్తున్నారు సార్, ఒకసారి చెప్తారా సార్? ఇక్కడ రిథమ్ ప్యాడ్ నేర్పిస్తున్నాం సార్. ఇదా? దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్ రిథమ్ ప్యాడ్ సార్. ఇది స్టిక్స్ ఉంటాయా? ఎస్ సార్, దీనికి స్టిక్స్ ఉంటాయి. ఓకే, ఈ స్టిక్స్ తోటి వీటిని ప్లే చేస్తారు సార్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రిథమ్ ప్యాడ్, ఎలక్ట్రానిక్ రిథమ్ ప్యాడ్. దీన్ని తబలా అంటారు సార్. మనం అవును సార్, ఇండియన్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ సార్ ఇది. దీనికి ఉన్న క్రేజ్ వరల్డ్ వైడ్ ఉంది సార్. ఎందుకంటే ఇండియాలో మనకి ఫేమస్ వావ్ తాజ్ అన్నారు మీరు ఇందాక, వాళ్ళు కూడా చాలా చక్కగా వాయిస్తారు. గతంలో తాజ్ మహల్ టీ కూడా అద్భుతమైనటువంటి యాడ్లు ఇచ్చారు. లేకపోతే తాజ్ లేదు. అవును సార్. దాని తర్వాత కీబోర్డ్ నేర్పిస్తా ఉన్నాం సార్ మనము. కీబోర్డ్ కూడా మనము కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తున్నాం, అలాగే వెస్టర్న్ పాప్ మ్యూజిక్ని కూడా మనం ఇందులో నేర్పిస్తూ ఉన్నాం సార్. కీబోర్డ్ మాస్టర్స్ లండన్ మ్యూజిక్లో డిగ్రీ చేసినటువంటి మాస్టర్స్ మనకి లండన్ నుంచి లండన్ మ్యూజిక్ ద్వారా సర్టిఫైడ్ మాస్టర్స్ ని నేర్పిస్తా ఉన్నారు సార్. దిస్ కీబోర్డ్ ఇక్కడైతే ఊరికే జస్ట్ ఏదో నేర్చుకోవచ్చు కాదు, సర్టిఫైడ్ వాళ్ళే ఉన్నారు. yes డెఫినెట్లీ అలాంటి మాస్టర్లే మనం వాళ్ళు ఉంటే మన బేసిక్స్ అనేటివి మనకు స్ట్రాంగ్ గా ఉంటుంది సార్ ఫౌండేషన్. అలాగే దిస్ ఆల్సో అనదర్ కీబోర్డ్ సార్. హి ఇస్ సుజయ్ షాలం. ఈయన ప్లే చేస్తాడు. ఆల్రెడీ కొంత మన దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఒకసారి యానిమల్ సాంగ్ నుంచి నాన్న అది బాగా మంచి మీద ఒకసారి ప్లే చేస్తావు. అది కొడుకు వాంచితే కనుక అది పెద్ద వైరల్ అవుతుంది. సో ఇక్కడ చూడు సేమ్ ఏం తేడా ఏం లేదు. సో కరాటే నేర్చుకుంటూ ప్లస్ ఇక్కడ దీని ఏమంటారు సార్? కీబోర్డ్ సార్. కీబోర్డ్ చూడు డ్యూయల్ గా అంటే ఒకే సైమల్టేనియస్ గా అది మెయింటైన్ చేస్తాడు, ఇది మెయింటైన్ చేస్తూ స్టడీస్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కొడుకు వాంచితే ఏదో పెద్ద ఇది చూపిస్తారు. రెండో సంగతి ఏంటంటే సార్, ఒక ఇన్స్ట్రుమెంట్ ఎవరైనా నేర్చుకుంటే ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఈజీగా నేర్చుకోవచ్చు సార్. అవును, దాంతో పాటు దిస్ ఇస్ గిటార్ సార్. ఓకే, దిస్ ఇస్ గిటార్ సార్. గిటార్ని కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్పించబోతున్నాం మనము. గిటార్ పట్టుకునే విధానమే తెలియదు, సో అందుకే బేసిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలా, చేతిలో పట్టుకోవడం అనేది కాదు. ఇది కూడా సో ఒక వెపన్ అనమాట. ఎవరికైనా సరే ఒక వెపన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో, పోలీసు వాళ్ళకి అయితే గన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ మ్యూజిషియన్ వీళ్ళు కాబట్టి సో వీళ్ళంతా కరాటీ సార్. వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు సార్ మనము కరాటీ మాస్టర్ నాకు తెలుసు బాగా. సింగింగ్ కూడా నేర్పిస్తున్నాం సార్. అలాగే సింగింగ్ అండ్ డ్రాయింగ్ క్లాసెస్ కూడా నేర్పిస్తున్నాం. డ్రాయింగ్ ఉంది, అలాగే డాన్స్ కూడా ఉంటుంది సార్ మార్నింగ్. అలాగే వోకల్స్ కూడా ఎవరైనా పాటలు పాడడానికి ఆసక్తి ఉంటే సింగింగ్ కూడా నేర్పిస్తున్నాం సార్. ఎస్ సార్. అలాగే ఫీస్ స్ట్రక్చర్ అలాగే సార్ మీరు ఇంకొకటి విషయం, మీరు ఇందాక వచ్చిన మాస్టర్ లైవ్ లో ఒక 2 minutes లో 2 minutes లో అందమైనటువంటి ప్రకృతిని ఎలా వేయచ్చు టీచింగ్ చేసేటప్పుడు విత్ టెక్నిక్స్ ఎలా వేయచ్చు ఇందాక వేసి చూపించారు సార్. ఇదంతా 2 నిమిషాల్లో ఆర్ట్ మాస్టర్ వేయడం. ఇప్పుడు పిల్లలంతా పబ్జీకి ఫ్రీ ఫైర్ దీనికి అలవాటు పడిన టైంలో ఇట్లా మనం చేయడం మంచిదే. నేనే అనుకున్నామాట మా బాబు 4 సంవత్సరాలు వాడిని కడప పంపిద్దాం అనుకున్నా. ఎట్లా సమ్మర్ లో మీరే స్టార్ట్ చేసినారు, ఇంకా ఇక్కడ వాళ్ళకి ఆడుకునే
అంటే వాళ్ళు నేర్చుకునేది పక్కన పెడితే కనుక ఫస్ట్ ఒక క్రమశిక్షణ అనేది ఇక్కడ మనం అలవర్చుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు. ఎస్ ఎస్. సో ఫీజు అట్లా ఎంత అనుకుంటున్నారు? యాక్చువల్గా సార్ ఇది మన మంత్లీ కోర్స్ అయితే కొంత మనం లిమిటెడ్గా తీసుకోవచ్చు, కానీ సమ్మర్ క్రాష్ కోర్స్ కాబట్టి ఫుల్ టైం ఒక 2 పూట్లు అంటే పిల్లవాడికి కనీసం అంటే 2 గంటలు మనము శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాము. కొంచెం ఫాస్ట్గా సిలబస్ ఇస్తాము. ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం సమ్మర్లో క్రాష్ కోర్స్ కాబట్టి ఇది 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. వెరీ రీజనబుల్. 1500 అనేది నిజంగా చాలా రీజనబుల్. సో ఆ 1500 ఇప్పుడు డిస్ట్రిక్ట్ పనికిలో కూడా మనకు 500-600 పే చేస్తున్నాం ఇంట్లో టైం పాస్ చేసాను. సో ఇక్కడ ప్రొఫెషనల్ గా నేర్పించేదానికి 500 అనేది ఇన్ కేసు ఒక ఇన్స్ట్రుమెంట్ కోసం ఒక కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే ఇంకో కోర్స్ కూడా అడిషనల్ గా వాళ్ళకి అదే ఫీజులోనే నేర్పించాలి. అదే ఫీజులోనే పిల్లవాళ్ళకి కూడా అట్లా నేను బేసికల్ గా ఒక 25 years నుంచి నేను మెజిషియన్ సార్. మీ గురించి నేను చాలా విన్నా, చూసినా కూడా నేను మ్యాజిక్ ని కూడా నేర్పిస్తామని ఇందులో ఇంక్లూడ్ చేశాను సార్. మ్యాజిక్ ని కూడా మ్యాజిక్ అయితే దాదాపు 1-2 రోజుల్లోనే నేర్చుకోవచ్చు, 2-3 రోజుల్లో. ఇట్లా అవి ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా మళ్ళీ పర్చేజ్ చేయాలా? లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా అయితే మ్యాజిక్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంప్రాంప్ట్ మ్యాజిక్ మనం బేసిక్గా నేర్పిస్తాం. అంటే మన చేతిలో ఒక పేపర్ ఉంది, లేకపోతే ఒక పెన్ ఉంది, లేకపోతే ఏమైనా ఇంప్రాంప్ట్గా అక్కడ మనకు దొరికే వస్తువులతో చేసే మ్యాజిక్ని అగ్గిపెట్టెతోనో, కాయిన్స్తోనో, కలర్ పేపర్స్తోనో, ఇలా చేసే స్పూన్స్తోనో అలాంటి వాటితో మ్యాజిక్ చేసి ఫస్ట్ నేర్పిస్తున్నాం. దాని తర్వాత మ్యాజిక్కి ఒక స్పెషల్ ప్రాప్స్ ఉంటాయి సార్, మనం కొన్ని ఉపయోగించాల్సి ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్ లేక బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా వాటిని కూడా తీసుకొచ్చి వాటిని కూడా ప్రాక్టీస్ చేపిస్తాం సార్. ఖచ్చితంగా ఒక 10-15 రోజులు ప్రాక్టీస్ చేస్తే స్టేజ్ మీద పిల్లవాడు చేసే స్థాయికి మెజిషియన్గా మనం నేర్పించవచ్చు సార్. ఇక్కడ డాన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయా సార్? ఎస్ సార్, డాన్స్ క్లాసెస్ కూడా ఎర్లీ మార్నింగ్ మనం నిర్వహిస్తున్నాం సార్. లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పిల్లల దగ్గర నుంచి యాక్టింగ్ డాన్సింగ్ ఇవి తప్పితే ఎక్కడ ఏం కనిపించడం లేదు. సో ఇప్పుడు దానికి కూడా అలవాటు పడడానికి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. అవునవును సార్. డాన్స్ క్లాస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాయి సార్. వెస్టర్న్ అండ్ క్లాసికల్, సెమీ క్లాసికల్ రెండు నేర్పిస్తున్నాం సార్. ఓకేనండి, చూసినారు కదా ఇక్కడ మనకు రాక్ ఈవెంట్స్ అనేది మనకి ఎర్రగుంట్ల మన ముదూరు రోడ్లో వచ్చి వీరభద్ర కాంప్లెక్స్ అంటే మన స్కంద క్లినిక్ పైన అప్స్టేర్లోనే స్టార్ట్ చేసినారు సుజన్ సార్ గారు. సో ఇప్పటికైనా సరే మీ పిల్లలు ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఆ పబ్జీ, ఫ్రీ ఫైర్ తర్వాత ఇంటి దగ్గర మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే కనుక వచ్చి ఇక్కడ వేయించండి. సో ఇక్కడ వేయడం వల్ల సో మీ పిల్లలు కూడా బ్రెయిన్ లెవెల్స్, తర్వాత ఇమాజినేషన్ లెవెల్స్, ఒక మ్యూజిక్ అనేది వీళ్ళు నాట్ ఓన్లీ వీళ్ళు ప్లే చేసినే కాదు, వాళ్ళకు కూడా ఒక ఇమాజినేషన్ పవర్ అనేది పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ సమ్మర్లో ఖాళీగా ఉంచకుండా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి కొద్దిగా ఇస్తే కనుక సో మల్టిపుల్గా గ్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు. సో ఎప్పటికైనా సరే మీ పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు సంప్రదించండి ఇక్కడ రాక్ ఈవెంట్స్ సుజన్ సార్ గారితో. సో ఈయన అదొకటే కాదు, సో ఈయన స్టేజ్ ఫియర్ లేకుండా పిల్లలకి ఎట్లా మాట్లాడాలో కూడా నేర్పిస్తారు అనమాట. సో అది ఎప్పుడైనా పిల్లలకి క్లాస్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు సెమినార్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఎప్పటికైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి సార్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా సలహాలు కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక ఈ ఈవెంట్స్ గురించి సో కాల్ చేసుకోవచ్చు సార్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. రైట్ సార్, థ్యాంక్ యూ.